అనుకో వస్తాడు. అలా వచ్చినప్పుడు ఇక నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లంకకు పోయే కాలం దాపురించింది అని నువ్వు అర్థం చేసుకోవాలి. అది గుర్తొచ్చి వాడరా, నువ్వు సామాన్యమైనటువంటి వాడే కావు, ఎదురుగా బ్రహ్మ చెప్పాడు కాబట్టి ఈ కార్యం సఫలమవుగాక అని నువ్వు వెళ్ళు అని దారిస్తుంది. అలా వెళ్ళాడు. రాత్రి కూడా చూశాడు. అందమైనటువంటి లంకా నగరం, అనేక ప్రాంతాలను చూశాడు, అనేకమైన భవనాన్ని చూశాడు, అనేకమైన చిత్రమైన వనాలను చూశాడు. అక్కడంతా కూడా రాక్షస స్త్రీలు, రాక్షసులందరూ కూడా ఆ రాత్రి కూడా మద్యం మత్తులో ఇలా ఇష్టంగా పడుకుంటున్నారు. కొంతమంది నృత్యం చేస్తున్నారు, కొంతమంది గానం చేస్తున్నారు. అందమైన సుందరమైన లంకను చూశాడు. పుష్పక విమానాన్ని చూశాడు. రావణుడి యొక్క అంతఃపురాన్ని చూశాడు. ఆ అంతఃపురంలోకి వెళ్ళాడు. సీతని వెతుక్కుంటూ వెళ్ళాడు. చాలామంది స్త్రీలను చూశాడు. చాలామంది మద్యం మత్తులో సరైన వస్త్రం కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళు చూసిన తర్వాత ఏంటంటే ఇంతమందిని చూశాను, ఇట్లా ఇంతమందిని, నేను బ్రహ్మచారిని, ఇంతమందిని చూడడం వల్ల నాకేమైనా దోషమేమో అనుకున్నాడు. కానీ ఇలా చూసినా కూడా నాకేమీ వికారం కలగలేదు మనసులో, కాబట్టి దీనికి ఏం దోషం రాదు. అయినా సీతమ్మని వెతకాలి అంటే ఆడవాడ మధ్యలో కదా నేను వెతకాలి, కాబట్టి తప్పేం లేదు అని మళ్ళీ బుద్ధిమతం అనిష్టం కాబట్టి ఇలాగే వెతకాలని అందరినీ వెతుకుతున్నాడు. ఎంతమంది అందమైన స్త్రీలను చూసినా ఆ మనస్సు మాత్రం చెదరలేదు. ఇప్పుడు ఒకడు గేదె పోగొట్టుకున్నాడండి. గేదెను పోగొట్టుకున్నవాడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వెతుకుతాడండి. ఎయిర్పోర్ట్లో ఉంటుందా గేదె? బస్ స్టాండ్లో ఉంటుందా? గేదె తెలియదు కదా, గేదె ఉంటుంది. అలాగే సీతమ్మని వెతుకుతున్నాడు. ఈమె స్త్రీల మధ్యలోనే ఉంటుంది కాబట్టి వీళ్ళ మధ్యలోనే వెతకాలి అని ముందుకు వెళ్తున్నాడు. ఆ సందర్భంలో మండోదరి కనిపించింది. ఒక చోట పడుకొని చూసి ఈవే సీతాదేవి అనుకున్నాడు. అనుకొని ఆనందపడ్డాడు. ఆనందపడి ఒకసారి చుచుమ్మ పుచ్చం, ఆ కోతులకు ఉండేటువంటి సహజమైన లక్షణం ఏమిటి అంటే ఏదైనా ఆనందం కలిగితే ఒకసారి తోకం తీసుకుని ముద్దు పెడతాడు. అలా ముద్దు పెట్టుకొని ఒక స్తంభం ఉంది, ఆ స్తంభం మీద గంతేశాడు. ఆ స్తంభం మీద ఇలా ఉంది జారుతూ ఉంటాడు. మళ్ళీ ఎగాడు, మళ్ళీ జారుతూ ఉన్నాడు. ఎందుకు ఈ కోటి లక్షణం అన్నమాట. ఆనందంలో చూసి తర్వాత మళ్ళీ ఒకసారి చూశాడు తీక్షణంగా. ఇంత అందంగా ఉంది, పట్టు చీర కట్టుకొని ఉంది, అన్ని ఆభరణాలు ఉన్నాయి, హాయిగా పడుకుంది. సీతాదేవి అయితే రాముడి నుండి విలువడిన విరహం చేత ఇలా హాయిగా నిద్రపోతే ఇంత అందంగా ఇప్పుడే మేకప్ వేసుకుని వచ్చినట్టుగా ఉంటుంది, ఇంత మేకప్లో ఉంటుంది అని చూసి నేను పొరపాటు పడ్డాను. ఈ సీతాదేవి కాదు, ఏంటి అయిపోయింది అనుకున్నాను. చూశాడు, మొత్తం వెతికాడు, ఎక్కడ కన్నా కొంచెం నిర్వేదానికి గురయ్యాడు. నిర్వేదము అంటే నిరాశ, నిస్పృహ. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాను, ఈయన కనపడలేదు. ఇప్పుడు నేను సీతాదేవి కనపడలేదు అని వెనక్కి వెళ్ళి చెప్తే ఆ వానరులందరూ కూడా మరణిస్తారు. తర్వాత ఈ వార్తను విని నా ప్రభువు సుగ్రీవుడికి బాధ కలుగుతుంది. రాముడు మరణిస్తాడు, లక్ష్మణస్వామి మరణిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి కైకేయి, సుమిత్ర, కౌశల్య వీళ్ళు కూడా మరణిస్తారు. నా ఒక్కడి వల్ల నేను వెళ్ళి ఈ వార్త చెప్తే ఇంతమందికి విఘాతం కాబట్టి నేను తిరిగి వెళ్ళను, ఇక్కడే సముద్రంలో పడిపోతాను. ఎట్లా ఉండే సముద్రం అంటే చాలా విషపూరితమైనటువంటి జంతువులతో, ముసళ్లతో, తిమింగిలాలతో అవి వచ్చి నన్ను తినని నేను పడిపోతాను ఇక్కడే అనుకున్నాడు. ఇంత గొప్ప హనుమంతుడు ఒక చోట నిర్వేదానికి గురయ్యాడు. అష్టసిద్ధి నవనికే దాత బుద్ధిమతాం వరిష్టం. ఎంత శాస్త్రం చదువుకున్నా, ఎన్ని విషయాలు తెలిసినా, ఎంత పండితులైనా కొన్నిసార్లు జీవితంలో వచ్చే చిన్న చిన్న కష్టాలకు కూడా కొన్నిసార్లు నిర్వేదాన్ని బాధపడి మేమేం చేయలేమనుకునే స్థితి కలుగుతుంది. రామాయణం నేర్పిస్తుంది. అలా కలిగినప్పుడు ఆ నిస్పృహ కలుగుతుంది. కానీ వెంటనే మళ్ళీ దాని నుంచి బయటికి రావాలి. ఎందుకంటే మనందరం ఎక్కడున్నాం? ప్రకృతిలో ఉన్నాం. ఈ ప్రకృతిలో సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమోగుణం ఉంది. ఒకదాని వెంట మనం మారి మన మీద ప్రయత్నిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు అనగా మనం ఉంటాం. ఉదయం కూడా 4 గంటలకు లేచినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాం కదా. 8 అవుతున్నప్పుడు ఆఫీసు, హడావుడి, స్కూళ్ళు, రజోగుణం ఎక్కువ ఉంటుంది. ఇక రాత్రి కొద్ది తమోగుణం ఎక్కువ ఉంటుంది. ఇలా ప్రతిదీ మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత విన్నా ఏదో ఒక సందర్భంలో మనం కొంచెం దిగులు పడతాము, కింది డౌన్ పెడతాము. వెళ్ళినప్పుడు మనం అక్కడే వండుకోకూడదు. మళ్ళీ వెంటనే అనుకున్నాడు, ఇలా ఎన్ని కాలం తీసుకున్నాను, కార్యాన్ని సాధించడం వచ్చినప్పుడు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు వెతకాలి తప్ప ఇలా నిర్వేదంతో ఉండకూడదు. శోకమే ప్రతిదానికి హేతువు, నశించిపోవాలన్నా ప్రతిదానికి శోకం ఉండకూడదు అని చెప్తాడు హనుమంతుడు. అని ఏం చేశాడు ఈయన? సముద్రాన్ని లంఘించే సమయంలో
తన గురువైన సూర్యుడికి, తన తండ్రి వాయుదేవుడికి, ఇంద్రుడికి, చతుర్ముఖ బ్రహ్మకి నమస్కారం చేశాడు. రాముడు చేశాడా? లక్ష్మణుడు చేశాడా? సీతాదేవి చేశాడా? గుర్తొచ్చింది. ఓహో, నేను వెతికితే అమ్మ కనపడుతుందా? అమ్మ అనుకుంటే నేను వెతగలుగుతానా అని ఒక్కసారి లేచి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యే జనస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని ఒక్కసారి నమస్కారం చేశాను. నమోస్తు రామాయ స లక్ష్మణాయ. లక్ష్మణుడు ఎప్పుడూ రాముడితో కూడి ఉంటాడు. లక్ష్మణుడితో కూడి ఉన్నటువంటి రాముడికి నమస్కారం అవుగాక. దేవ్యే జనస్యై జనకాత్మజాయై, అమ్మకు నమస్కారం అవుగాక అని మిగతా దేవతలందరికీ నమస్కారం చేశాడు. అలా నమస్కారం చేసిన తర్వాత ఒక్కసారి ఎదురుగా ఒక వనం కనపడింది. దానికి అశోకవనం అని పేరు. శోకం అంటే ఏడుపు నడుతుంది. ఆ శోకం ఎప్పుడూ శోకం రానటువంటి ఒక వనం, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలా నిర్మించాడు రావణాసురుడు. అలా నిర్మించి శింశుక వృక్షం కింద ఉంచాడు సీతాదేవి. ఆ వృక్షం కింద ఉంటే యవనం వాడిపోదు. అలా ఉంచాడు అనమాట. చూశాడు, ఇదేంటి వనంలో కూడా వెళ్ళినట్టుగా అనిపించట్లేదు, ఇందులోకి వెళ్ళాలి అనుకున్నాడు. ఒకసారి మన రూపం తగ్గించుకున్నాడు, ఒకసారి ఎగిరాడు, ఒక చెట్టు మీద వెళ్ళి కూర్చున్నాడు. ఆ తర్వాత సీతాదేవిని చూశాడు. తెల్లవారు సమయంలో రావణాసురుడు ఒక పక్క వేద ఘోష, ఒక పక్క మృదంగ వాయిద్యాలు, ఒక పక్క అందమైనటువంటి స్త్రీలు, వీళ్ళందరూ నడుస్తూ ఉంటే గంభీరంగా రావణాసురుడు నడుచుకుంటూ వస్తున్నాడు. ముందు ఒక కలశంలో మద్యం, లిక్కర్. ఇప్పుడు బ్రాహ్మణుడు, కానీ ఎలా ఉండాలో బ్రాహ్మణుడు. శాస్త్రం తెలవడం వేరు, తెలిసిన దాని ప్రకారంగా నడుచుకోవడం వేరు. చాలా కష్టం ఇలాంటివన్నీ కూడా. కాబట్టి అహంకారం చేత ఇది సాధించాడు. నవవ్యాకరణ పండితుడిని, ఇంతమంది చేత నాకు వరాలు ఉన్నాయి, మా బ్రహ్మగారి చేత నాగర చేత వరాలు ఉన్నాయి, నా కొడుకు ఇంద్రుడిని జయించాడు, సకల దిక్పాలకులు పంచభూతాలు నా యొక్క ఆజ్ఞలో ఉన్నాయి. రావణాసురుడు పరిపాలించే సమయంలో ఆ రావణ లంకలో ప్రతి వాళ్ళ ఇంట్లో స్టవ్కి సిమ్ము హై ఉండదు. సిమ్ ఎందుకు చేస్తారండి? మాడిపోకుండా చేస్తారు. హై ఎందుకు చేస్తారు? బాగా ఉంటున్నారు. సిమ్ము హై ఉండదు, ఒకే రకంగా మంట వెలగాలి. ఎందుకు? అగ్నిదేవుడు భయపడి అలా ఉన్నాడు. ఎంతవరకు కావాలో అంతవరకే ఆ మంట మండాలి. వాయువు కూడా ఎక్కువగా రావడానికి వీల్లేదు, ఎక్కువగా వేడిగా రావడానికి వీల్లేదు. చాలా సున్నితంగా శీతలంగా ఎంత కావాలో అంతే ఉండాలి. అలా ఈ పంచభూతాలు, దిక్కులు, దేవతలందరూ కూడా వీడికి భయపడి ఉన్నారు. అంత అహంకారంతో వస్తున్నాడు. వచ్చి సీతాదేవి వాళ్ళందరూ అశోకవనంలో ప్రవేశించి చెప్తున్నాడు, తుచ్చుడైనటువంటి మానవుడు రాముడు రాజ్యభ్రష్టుడే ఉన్నాడు. ఆ రాముడినే నమ్ముకొని నువ్వు ఉన్నావు సీత. నా ఐశ్వర్యం చూడు, నా లంక చూడు, బంగారుమయమైన లంక. వాల్మీకి భాష వర్ణిస్తాడు. ఇలా కిటికీలు ఉంటాయి కదా, ఈ కిటికీలకు మనం బ్లైట్స్ అని పెడతాం. కర్టెన్స్ ఇలా రాగితే వస్తాయి. ఆ కాలంలో ఉన్నటువంటి బ్లైట్స్ ఏదైతే కర్టెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ కిటికీ చుట్టూ ఉన్నటువంటి మొత్తం కూడా బంగారంతో చేయటువంటి ఒక ఫ్రేమ్, వాటి మధ్యలో కర్టెన్స్. ఆ కర్టెన్ మధ్యలో మొత్తం కూడా వజ్ర వైడూర్యాలు పొదిగి ఉంటాయి. ఎక్కడ చూసినా సంపద ఇలా కొత్తచ్చున కనబడుతుంది అన్నమాట. ప్రతి తోరణం, ప్రతి ప్రాకారం బంగారంతో నిర్మించడము, అలాగే అనేక ధాతువులు, రత్నాలతో నిర్మితమే. అటువంటి లంక. ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత అందమైన స్త్రీలు నా దగ్గర ఉంటారు. ఒక్కసారి ఊహను, ఇంత అందమైన స్త్రీలు నీకు వచ్చి ఊరిగం చేస్తారు, నీకు సేవ చేస్తారు, నువ్వు నా దగ్గర ఉండు కనుక ప్రలోభ పెట్టారు. అప్పుడు సీతాదేవి ఒక చిన్న గడ్డి పరకం తీసుకొని రావణాసురుడి మధ్యలో పెట్టి ఇలా పెట్టి నీ ఐశ్వర్యం అంతా కూడా ఈ గడ్డి కోటతోని రాముడి గురించి నీకు తెలియదు. ఒక సంకల్పం చేత త్రిలోకాలను కూడా భస్మం చేసేటువంటి వాడు రాముడు. నీకు బ్రతికి కట్టగాలి అని ఒక ఆశ ఉంటే రాముడి చేత మైత్రి చేసుకో, ఫ్రెండ్షిప్ చేసుకో అన్న. రాముడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చేయాలే. ఎందుకు వీడి అహంకారంతో ఉన్నాడు. అహంకారంతో ఉన్నటువంటి వాడు శరణాగతి చేయమంటే నేనా శరణాగతి చేయాలా అంటాడు. ఇలాంటి వాడు రావణుడు. యుద్ధంలో ఒకవేళ రాముడి చేత మరణించాల్సి వస్తే నన్ను అమేయం ఇలా రెండు భాగాలు నా శరీరం చీల్చినా సరే వెనక్కే పడతాను తప్ప ముందుకు పడను అన్నాడు. ఎందుకు? ముందుకు పడితే ఏమవుతుంది? రాముడి పదాల దగ్గర పడాల్సి వస్తుంది. రాముడి పదాల దగ్గర పడను, ఎవరి దగ్గరే తల వంచాను, నేను వెనక్కైనా పడతాను కానీ ముందు పడను. అంతటి అహంకారం. కాబట్టి నువ్వు వెళ్ళి శరణాగతి చెయ్యంటే వాడు కోపం వస్తుంది. మైత్రి చేసుకోరా, ఫ్రెండ్షిప్ చేసుకో,
బతికి బయటపడతావు. నువ్వు అనుకుంటున్నావేమో రాముడి నుంచి నేను దూరంగా ఉన్నానని, అలా ఎప్పటికీ జరగదు. రాఘవేణ ప్రభాయద, సూర్యుడి నుంచి సూర్యుడి కాంతిని ఎట్లాగైతే విడదీయలేమో, ఒక పుష్పం నుంచి ఆ పుష్పంలో ఉన్నటువంటి సువాసన ఎట్లయితే విడదీయలేమో, అలా రాముడి నుంచి నన్ను, నా నుండి రాముడిని విడదీయలేము. ఇప్పటికైనా రాముడు వస్తాడు, నువ్వు సంహరిస్తాడు, నువ్వు తీసుకుని ఉంటాడు. నువ్వు బ్రతకాలి అని ఉంటే రాముడితో మైత్రి చేసుకో. అయినా రావణ, నీ లంకలో నీకు మంచి చెప్పేవాడు ఎవరు లేరా, లేకపోతే చెప్తే నువ్వు వినడం లేదా అని సీతాదేవి చెప్పి చూసింది. మరి అవన్నీ పక్కన పట్టించుకోలేదు. ఇప్పుడు సరే ఇవన్నీ నాకేం అక్కర్లేదు, 2 మాసాలు సమయం ఇస్తాను, ఈ 2 నెలల్లో నువ్వు ఓకే అంటేనా ఓకే, లేకపోతే తర్వాత ఏం జరుగుతుందో ఈ రాక్షసులు చెప్తారు. రాక్షసుడు వెళ్ళిపోయాడు. వికృతమైన రూపాలు ఉన్నటువంటి రాక్షసి, ముక్కుకు ఒకే యంత్రం ఉన్న రాక్షసి, ఒకటే కన్ను ఉన్న రాక్షసి, ఇలా వికృతమైన రూపాలతో ఉన్నారు. వాళ్ళందరూ చుట్టూ ఉండి సీతాదేవి భయపడుతున్నారు. అయ్యే సీత, 2 మాసాలు నువ్వు ఒకవేళ ఓకే చెప్పకపోతే ఆ మరుక్షణం నీ శరీరాన్ని ఖండఖండాలుగా ముక్కలు చేసి రావణాసుడికి అల్పాహారంలాగా పంపిస్తాం, నీ రక్తాన్ని జుర్రుకొని తాగుతాం, నీ గుండెకాయని పీల్చి మేము మధ్యలో నంచుకుంటాం. ఒక మనిషి బతికి ఉండగా చుట్టూ వికృతమైనటువంటి రాక్షసులు సీతాదేవిని ఇంతగా హింసపెట్టారు. సీతాదేవి చాలా బాధపడ్డారు కదండి. మామూలు ఒక మాట అంటేనే 10 మందిలో మనం చాలా బాధపడతాం. అలాంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వికృతమైన రాక్షస స్త్రీలు. వీళ్ళందరూ ఒక మనిషి బ్రతికి ఉండగానే నిన్ను చంపి నీ శరీర భాగాలు ఇలా మేము తిట్టాము అంటే ఎంత బాధపడుతుంది. వీళ్ళందరికీ మాట్లాడిన తర్వాత సీతాదేవి చాలా బాధపడింది. బాధపడిన సందర్భంలో త్రిజట అని ఒక రాక్షసు, ఏం పేరు, ఎవరి కూతురు, విభీషణుడు. తెల్లవారుజామున ఈ సంఘటన జరిగిపోయిన తర్వాత త్రిజట ఒక్కసారి లేచి, రాక్షస స్త్రీ ద్వారా మీ వ్యర్థమైనటువంటి మాటల్ని ఆపండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, నాకు ఇప్పుడే ఒక స్వప్నం వచ్చింది. త్రిజట స్వప్న వృత్తాంతము. ఆ కళలో శ్వేత వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు ధరించిన రామలక్ష్మణుడు చక్కటి గుర్రం మీద వచ్చి ఇక్కడ రావణాసుని సంబంధించి లంకను సంబంధించి సీతాదేవి ఎత్తుకుని వెళ్తున్నట్టుగా, రథంలో కూర్చోబెట్టుకుని వెళ్తున్నట్టుగా నేను చూశాను. రావణాసుడు మిగతా వాళ్ళందరూ కూడా నూనెను తాగుతూ కింద పడి పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడుతూ దక్షిణ దిక్కుగా పెరుగుతున్నట్టుగా నేను చూశాను. త్వరలో లంక నశింపబోతోంది, ఒక వానరుడు వచ్చి దీనికి తగలబెడతాడు, ఈ స్వప్నం తెల్లవారుజామున వచ్చింది, ఇది తప్పక నిజమై తీరుతుంది, మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి, ఇప్పుడే వెళ్ళి సీతాదేవిని ప్రార్థించండి, ఒక్క నమస్కారం చేత మీరు మాట్లాడిన ఎన్ని మాటలైనా తన మనసులో ఉంచకుండా మిమ్మల్ని కరుణిస్తుంది సీతాదేవి, నా మాట నమ్మండి అని చెప్పి ఎవరు త్రిజట. వెంటనే ఆ రాక్షసులందరూ చూశారు, ఇట్లా మాట్లాడుతుంది, అవును నేను చెప్పేది నిజం, తెల్లవారుజామున వచ్చిన కళ నిజమై తీరుతుంది, తప్పక ఒక వానరుడు వస్తాడు, ఒక వానరుడికే లంకను దహించే శక్తి సామర్థ్యం ఉందంటే ఆ వానరుడు యొక్క ప్రభు సుగ్రీవుడు, సుగ్రీవుడు యొక్క ప్రభు రాముడు, ఆయనకెంత శక్తి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో లంక దహించబడిపోతుంది, రావణాసుడు సంహరింపబడతాడు, మనకు దిక్కు లేదు, ఇప్పుడే మీరు సీతాదేవిని ప్రార్థించండి అన్నారు. వాళ్ళందరూ భయపడుతుండగా సీతాదేవి, మీకేం భయం లేదు, మీరందరూ నిశ్చింతగా ఉండండి అని చెప్పింది. ఈ స్వప్న వృత్తాంతాన్ని వినగానే సీతాదేవి కొంచెం ఒక ఊరట లభించింది అనమాట. లభించుకుంటే శుభశకరుడు లాగా అనిపించింది. కానీ మళ్ళీ ఏంటో సీతాదేవికి మళ్ళీ ఏంటో నిర్వేదం. 10 మాసాలు అయితే ఒక్క బాణం చేత ముల్లోకాన్ని జయించేటువంటి శ్రీరాముడు నిజంగా నేను ఎక్కడున్నా తెలియదా, నేను ఎక్కడున్నా తెలియదా అండి, లేదా నా మీద ప్రేమ కూడా తగ్గిందా, నా మీద ప్రేమ తగ్గి ఏముందో అని అనుకున్నాడా, ఏమై ఉంటుంది, అంతేలే నా మీద ప్రేమ తగ్గిపోవచ్చు. మరి క్షత్రియుడు కదా, ఎంతమంది భార్యలు పొందొచ్చు, మరి ఎవరైనా చేసుకున్నాడో ఏమో, ఆనందంగా ఉన్నాడేమో, నన్ను మర్చిపోయాడేమో అనుకుంది. అయినా రాముడు నేను ప్రయోజనం, నేను చేసుకున్న కర్మయే నాకు ఈ దిశకి కారణం అని రియలైజ్ అయిన సీతాదేవి. ఎందుకు, ఒక భాగవతుడి పట్ల అపచారం చేసింది సీతాదేవి. బంగారు జింక వచ్చినప్పుడు, చుక్కల జింక వచ్చినప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, వదిన ఇక్కడ సంచరించే జింకలు ఇలా ఉండవు, రాక్షసులు మాయారూపంలో ఉంటారు, ఏదో కీడు నాకు తోస్తుంది, ఆ జింక వద్దు వదిన అన్నప్పటికీ కూడా లేదు నాకు అది కావాలి అని రాముడిని పంపించి తర్వాత మళ్ళీ సుట్టుబడి మాట్లాడుతూ లక్ష్మణుడిని మాట్లాడి ఏం మాట్లాడిందో మీకు తెలుసు కదా, అలా అని ఆయన కూడా పంపించి తర్వాత రావణుడు వచ్చాడు. అసలు ఇవన్నీ ఆమె వెళితేనే రామాయణం నడుస్తుంది, లేకపోతే నడవదు. అయినప్పటికీ ఒక భావతుని పట్ల నేను అపచారం చేశాను, దాన్ని నేను అనుభవిస్తున్నాను,
అనుభవించాల్సిందే. కానీ ఇంతకాలమైన రాముడు రాకపోవడం అనేది ఇంకా నేను బతికుంటే వ్యర్థము అని తన వేడి అంటే జడ, దాని వేడి ఉరి వేసుకుందాము అని చాలా పెద్ద జడ ఒక కొమ్మ చూసి మెల్లగా ఉరి వేసుకొని ప్రాణాలను కోల్పోవాలి అని అనుకుంది. ఇదంతా పైన చిన్న రూపంలో ఉన్న హనుమ చూస్తున్నాడు. ఇవన్నీ చూశాడు. రావణాసుడు రావడం, సీతాదేవి బెదిరించడం, చుట్టూ రాక్షసుని బెదిరించడం, సీతాదేవి మాట్లాడటం, ఇవన్నీ చూశాడు. చివరి క్షణం ఈ ఉరి వేసుకుందాము అనుకుంది. ఇప్పుడు ఆపాలి. ఈ ఉరి వేసుకుంటున్న సీతాదేవిని ఆపాలి. ఆపాలంటే వెళ్ళి మాట్లాడాలి అంటే రాముడికి జటాయువు అనే ఒక పక్షితోని మిత్రత్వం ఉంది, అది తెలుసు. కానీ ఈ వానరతో మిత్రత్వం ఉందా తెలియదు. నేరుగా వెళ్ళి మాట్లాడితే ఎట్లా? రకరకాల ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే ఏమో రాక్షసుడు కామరులే కాబట్టి వాళ్ళు ఏమైనా ఇలా వచ్చున్నారా, నేను వెళ్ళి నేరుగా మాట్లాడితే కంగారులో ఇంకా స్పీడ్గా ఆమె ఉరి వేసుకోవచ్చు అని ఆలోచించి, అందుకనే బుద్ధిమత వరిష్టం అన్నారు. ఏం చేస్తే ఈమె ఉరి వేసుకోవడం ఆపుతుంది, ఏం చేస్తే నేను వచ్చిన పని నెరవేరుతుంది అని ఆలోచించి ఎప్పుడెప్పుడు జీవితంలో నా జీవితం వేస్ట్, నేను చనిపోవాలి అనుకున్నప్పుడు అప్పుడప్పుడు రామకథ మనల్ని బతికిస్తుంది. బాగా గుర్తుపెట్టు, అప్పుడప్పుడు రామకథ మనల్ని బతికిస్తుంది. కాబట్టి ఆలోచించాడు, రామకథనే చెబుతాము అని మెల్లగా ఆ కొమ్మల మధ్యలో ఉన్న హనుమ సీతాదేవికి మాత్రమే వినిపించేట్లుగా రాజా దశరథో నామ రథకుంజరవాసినా పుణ్యశీలో మహాకీర్తి రుజురాశి మహాయశా. ధర్మాత్ముడైనటువంటి ఒక రాజున్నాడయ్యా, ఆయన పేరు దశరథ చక్రవర్తి. అనేక వేలైనటువంటి గుర్రాలు, రథాలు, ఏనుగులు కలిగినటువంటి వాడు అని దశరథ చక్రవర్తి. 353 మంది భార్యలు, సంతానం లేదు, పుత్రకామేష్టి చేశాడు. పుత్రకామేష్టి నలుగురు సంతానం కలిగారు. అతను యువరాజ పట్టాభిషేకం, వనవాసం, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ సీతాదేవి విడింది. అప్పటిదాకా ఉరి వేసుకోవాలనుకుంది. ఇదేంటి ఇంత దుర్మార్గులు లంకలో ఇప్పటిదాకా వినపడిన రామనామం, ఇప్పటిదాకా వినపడిన రామకథ వినపడుతుంది ఏంటి అని ఉరి వేసుకోవాలనుకున్న సీత ఒక్కసారిగా రామకథను వింటూ ఇది కొద్దిగా ఆనందం పొంది. నా భ్రమేమో రాముడి గురించి ఆలోచిస్తున్నాను చూసింది హనుమంతుడు. ఏంటంటే కోతి ఏమో కళలో అసలు కన్నావాడిని నిద్ర కూడా రావడం లేదు, నా భ్రమేమో అనుకుంది. మళ్ళీ ఒకసారి ఉరి వేసుకున్నాడు. మళ్ళీ హనుమ రామకథ మొదలు పెట్టాడు. మళ్ళీ వినపడుతుంది. చూసి స్పష్టంగా హనుమ కనపడుతున్నాడు. చక్కటి పచ్చడి వస్త్రాలు ధరించి, ఉద్ధగుండాన్ని ధరించి కనపడ్డాడు. కొద్దిగా ముందుకు వస్తున్నాడు. ఏమో కొద్దిగా భయపడుతుంది. వస్తున్నాడు. ఎందుకు అంటే ఏమో ఏ రాక్షసుడు ఈ రూపంలో వచ్చి నన్ను గుర్తుకోవాలనుకుంటున్నాడేమో భయపడుతుంది అని చెప్తుంది. సీతమ్మ వారికి నమ్మకం కలిగేలాగా స్వామి హనుమాన్ ఒక మాట చెప్తున్నాడు. ఇప్పుడు సీతాదేవి దగ్గరకు వచ్చి ఆ మాట చెప్తూ, నువ్వు భయపడకమ్మా, నీకు మంగళం అవుగాక అని చెప్తున్నావు. ఎవరు నువ్వు ఏమిటి అంటే, నేను బాగా చేస్తావు, నువ్వెవరు ఇక్కడ ఎదుగుతున్నావు, చూస్తూ ఉంటే నాకు ఆ రాముడు చెప్పిన విధంగా సీతలాగా నువ్వు ఒప్పుడుతున్నావు, నువ్వు ఆగలేనా ఎవరు అని చెప్పినప్పుడు ఆమె చూసి అసలు నువ్వెవరు ఏంటి అంటే, నువ్వే భయపడి నాతో మాట్లాడచ్చు నువ్వు అని చెప్తూ అంగుళిక ప్రదానం చేశాడు. అంగుళిక ప్రదానం చేస్తూ వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యతేజంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం క్షీణదుఃఖం తేన దత్తం మహాత్మన సమాస్వసీ భద్రంతే క్షీణదుఃఖఫలాప్యసీ. ఈ 2 శ్లోకాలు ఉద్యోగం పొందాల్సిన వాళ్ళైనా, ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు ఉన్న వాళ్ళైనా చదువుకోవడం చాలా ముఖ్యమని చెప్తారు. అలాగే మొట్టమొదటి శ్లోకం చూసారా, తతో రావణ నీతాయ మొట్టమొదటి శ్లోకం మీరు చెప్పారు. ఏదైనా తీవ్రమైన డిసీజ్తో బాధపడుతున్నా, ఆరోగ్యం బాగలేకుండా, ఆరోగ్యం కుదుటపడాలి అంటే ఆ శ్లోకాన్ని ఆచారముగా సేవించి రోజు 21 సార్లు చేయించుకోవడం చాలా ప్రశస్తి అని చెప్తారు. చాలా ముఖ్యమైన విషయాలు. అలా చెప్పిన తర్వాత రామనామాంకితం చేయడం, రామ అనేటువంటి ఆ ఉంగరాన్ని చూసి సీతాదేవి సంతోషించి ఒకసారి రాముడే పక్కన వచ్చి నిలబడితే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందాన్ని పొంది సీతాదేవి. పొందిన తర్వాత మళ్ళీ కొంచెం డౌట్, నువ్వేమో
రాముడు తెలుసు అనుకున్నాం. ఆయనేమో నలుడు, మీరేమో వానరుడు. ఆయనేమో వశిష్ఠ మహర్షి దగ్గర శిష్యలింగం చేశాడు, చాలా మడి ఆచారం. మరి మీరేమో వానరుడు, ఇక్కడి నుంచి ఎక్కడికి జంప్ చేస్తూ ఉంటారు. అలా మీకు ఆయనకు గడం మైత్రి భవంతి, ఎట్లా మీకు మైత్రి కుదిరింది చెప్పండి అంటే అప్పుడే చెప్పుకుంటూ మొత్తం స్టోరీ చెప్తాడు అనమాట. ఇలా వస్తున్న గంగా తీరంలో సుగ్రీవుడితో మైత్రి జరిగింది. సరే, మళ్ళీ ఒక ప్రశ్న, రాముడు నీకు నిజంగా తెలుస్తుంది కథ ఊరు కథ బాహువు ఒకసారి రాముడు వర్ణించి సీతాదేవి హనుమంతుని అడిగింది. కథ ఊరు కథ బాహువు, ఆ తొడలు ఎట్లా ఉంటాయి, ఆ బాహువులు ఎట్లా ఉంటాయి వర్ణించు. హనుమంతుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఆమె ఎక్కడి నుంచి అడిగిందో అక్కడి నుంచే మొదలు పెట్టాలి. కానీ హనుమంతుడు ఎలా మొదలుపెట్టాడు, రామ కమలపత్రాక్ష సర్వసత్త మనోహర అని మొదలుపెట్టాడు. ఆహా అమ్మ విను, నా ప్రభువు శ్రీరాముడు కమలపత్రాక్ష, తామర వంటి అందమైన కళ్ళు కలవాడు, సర్వసత్త మనోహర, అందరికీ ఆనందాన్ని చేకూర్చేవాడు. చూడండి, మానవుడు చూసినా ఆనందిస్తాడు, రాముడు చూసినా, దేవతలు చూసినా ఆనందిస్తారు, రాక్షసులు చూసినా ఆనందిస్తారు, చెట్టు చేమ జంతువు ప్రతిదీ రాముడు చూస్తే ఆనందం ఆనందం ఆనందం. అయోధ్య నుంచి రాముడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏ దూడలు వెళ్ళి పాలు తాగలేదట, ఏ గుర్రాలు మీట వేయలేదట, ఏ చెట్లు పుష్పాన్ని భరించలేదట, అన్నీ వాడిపోయాడు. ఎందుకు రాముడు లేడు. రామ అంటే రమతీతి రామ, రమేతీతి రామ, రమంతే అస్మిన్ యోగిన ఇది రామ, రామో రమేతాం శ్రేష్ఠ. ఆనంద స్వరూపుడు, ఎవరు రాముని సేవిస్తారో వాళ్ళకు కూడా ఆనందింపజేసేవాడు రాముడు. అటువంటి వాడు సర్వసత్తముడు. ఒక వస్తువు ఉన్నది అంటే ప్రతి వస్తువు రాముని చూసి ఆనందిస్తుంది అని చెప్తూ రాముడి యొక్క వర్ణన మొత్తం ఒక 3 సర్గల్లో సాముద్రిక లక్షణాలు మొత్తం అందిస్తారు. సంక్షేమ రామాయణంలో కూడా వస్తుంది. సమస్సమ విభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్. సిమెట్రికల్ బాడీ అంటారు. అంటే ఒక బాడీ ఉన్నప్పుడు మధ్యలో 2 భాగాలు చేశారనుకోండి, యాపిల్ టు యాపిల్. ఒక యాపిల్ తీసుకొని కట్ చేస్తే ఈ హాఫ్ ఎట్లా ఉందో ఈ హాఫ్ ఎట్లా ఉందో అలా ప్రతిదీ అవయవాలన్నీ ఎక్కడెక్కడ ఎట్లా ఉండాలో అట్లా ఉంది అని. ముక్కు వంకరాలు ఏం లేకుండా చాలా స్ట్రెయిట్గా సమస్తమ విభక్తంగా స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్. ఎప్పుడూ నిగనిగన అనే వర్ణం, ఎప్పుడు చూసినా ఫ్రెష్ 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 అనుకున్నా లేచిన అలాంటి ఒక వర్ణం శ్రీరాముడు మొత్తం వర్ణిస్తాడు. ఈ సాముద్రిక లక్షణాలు మొత్తం కూడా సార్వభౌమత్వాన్ని తెలిపేవి. అంటే ఈ జగత్తును పాలించే ప్రభు లక్షణం అన్నమాట. సిద్ధదేవుడు అలాంటిది చూశాడు. చూసి అవనైపోయిన తర్వాత మాట్లాడిన తర్వాత సీతాదేవికి ఒక చిన్న సందేహం, హనుమ ఇంత గొప్పదైన సముద్రాన్ని దాటి ఇంత సెక్యూరిటీ లంకలు అనేక మంది రాక్షసులు ఉన్నారు, అలాగే క్రూరమైన జంతువులు అడిగేటువంటి ఆ నీటి సమూహం కూడా ఉంది మధ్యలో, వాటిని దాటుకుంటూ వనాన్ని దాటుకుంటూ వచ్చారు. నువ్వు చెప్తున్నావు రాముడు వస్తాడు, వాడలతో వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు అంటున్నావు, కానీ నాకు ఎందుకో సందేహం ఉన్నాయా. రాముడి దగ్గర ఉన్న సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి వాడరుడు, వీళ్ళందరికీ అంత శక్తి ఉందంటావా? నిజంగా వస్తారంటావా? అయ్యో నమ్ము నా మాట. నువ్వు లేక హాసీత అనుకుంటూ రాముడి పైన అడవిలో సంచరించేటువంటి ఈగలు దోమలు కుడుతూ ఉన్న, పైనుంచి పాములు బాగుతూ ఉన్న, ఒక్కసారి నిద్రలోకి వెళ్ళి కలవరిస్తూ సీత నిన్నే కలవరిస్తున్నాడు. రాముడికి నీ మీద అపారమైన ప్రేమ ఉంది, తప్పక నిన్ను స్వీకరిస్తాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకున్నా, మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ తత్ర సంతి వనౌకసః మత్తః ప్రత్యవరః కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి వానరుడు నా అంత సామర్థ్యం గలవాళ్ళు, నాకన్నా ఎక్కువ సామర్థ్యం గలవాళ్ళే ఉన్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు ఎవ్వరూ లేరమ్మా. నువ్వే ఒక మాట ఆలోచించు. దూతగా పంపించాలి అంటే చిన్నవాడే కదా పంపిస్తాడు, అంత చిన్నవాడు నేను వచ్చాను, కాబట్టి నీకు దిగులు అక్కర్లేదు అని. చూడండి, ఈ కార్యం సాధించడానికి హనుమనే ప్రధానం అని చెప్పింది ఎవరు? జాంబవంతుడు. మిగతా వాళ్ళు ఎవరు ఆ పని చేయలేదు. సీతాదేవి అడిగినప్పుడు వాస్తవానికి ఏం చెప్పాలి? కరెక్టే అమ్మా, మీరు నిజమే, మీరు కాబట్టి వచ్చాను, కానీ మిగతా వాళ్ళు సుందరండి, వాళ్ళ వల్ల కాదు, ఏదో ఉంటారని ఉన్న పేరే కానీ ఎవరు ఎగరలేరమ్మా. జాంబవంతుడు అడిగాడు, వాళ్ళు 10 యోజనాలు అన్నారు, 20 అన్నారు, 30 అన్నారు, నేను మాత్రమే
వచ్చాను అని చెప్పాలి. హనుమ ఆ పని చేయలేదు. ఏమన్నాడు? సీతాదేవికి స్వాంతన కలిగేలాగా, ఒక విశ్వాసం కలిగేలాగా, నువ్వు భయపడద్దమ్మా, తప్పకుండా వస్తాయి. దూత లక్షణం. దూత అనేవాడు కార్యాన్ని సాధించేలాగా ఉండాలి, కానీ కార్యాన్ని పాడు చేసేవాళ్ళలాగా ఉండదు. అలా సీతాదేవికి చెప్పాడు. చెప్పిన తర్వాత మరి నువ్వు ఆజ్ఞ ఇస్తే నేను వెళతాను అని అన్నాడు. అది పైన సీతాదేవి కూడా ఉండి, హనుమాను కలిశావు కదా, నేను కూడా నీకు చూడమని ఇస్తున్నాను, ఇది కూడా గుర్తుగా రాముడికి చూపించు. రాముడి దగ్గర చేసినటువంటి ఉంగరాన్ని సీతాదేవికి ఇచ్చాడు. సీతాదేవి ధరించేటువంటి చూడమని నేను తీసుకుని వెళ్ళమని ఆకాశం వృత్తాంతో సరే నేను తీసుకున్నాడు. ఆయన శిఖ కట్టుకున్నాడు చక్కగా. ఇప్పుడు వెళుతున్నాడు. మరి ఏదో వచ్చాము, సీతాదేవి చూసాము, వెళ్ళాము అంటే తృప్తి కాదు. చూచిరమ్మంటే ఏదో ఒకటి చేయాలనుకున్నాడు మనవాడు. అనుకొని రావణాసుడు కలుద్దాం, కలిసి కాస్త మంచి మాట చెప్తాను. మంచి మాట చెప్తానంటే వాళ్ళ దగ్గర వెళ్ళాలంత ఈజీగా యాక్సెస్ లేదు. ఏం చేయాలి? వాడికి ఇష్టమైనటువంటి ఈ వరాన్ని చేయాలి. పాడు ఈ వరాన్ని పాడు చేస్తే రాక్షసులు వస్తారు. ఎలా పట్టుకుంటారు? మనకి వాడే పట్టలే కానీ మనం కనపడతాము అని అనుకున్నాడు. అందుకని సీతాదేవి రాజు చేసుకుని ఆ వనం మొత్తం కూడా పాడు చేశాడు. సీతాదేవి ఉన్న ప్రదేశం తప్ప అందమైన వనం మాత్రం పాడు చేశాడు. రాక్షసులు బరువోపలు వెళ్ళి రావణని చెప్పాడు. రావణ ఎవరో ఒక వానరుడు వచ్చాడు, మాత్రం పాడు చేశాడు చెప్పగానే నిండుగా నూనె ఉన్నటువంటి దీపం నుంచి అగ్ని బిందువులు ఎలా పడతాయో అట్లా క్రోధం, విపరీతమైన కోపం రావణాసుడి కళలోంచి అంత క్రోధం వచ్చిందన్నమాట. వచ్చి మంత్రుల్ని పంపించాడు. ఆ మంత్రుల్ని సంహరించాడు. తన కుమారుడు అక్షుడిని పంపించాడు. అక్షుడిని సంహరించాడు. ఒక్కొక్క రాక్షసుడు వస్తుంటే ఆ రాక్షసుని సంహరించి పెద్ద ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారాన్ని ఎదురు కూర్చున్నాడు. ఆర్చంగా చూసారా? ఎదురు కూర్చున్నాడు. కొంచెం రాక్షసులు వస్తూ ఉంటే మళ్ళీ కిందికి దుంకాడు. ఇది కూడా సంహరిస్తున్నాడు. అలా పెద్ద శరీరాన్ని పెంచి రాక్షసులు సంహరిస్తూ ఉంటే హనుమంతుడు ఎట్లా ఉన్నాడు అంటే ఉదయం కూడా ఉదరించే సూర్యుడు ఎట్లా ఉన్నాడు? ఎర్రగా ఉన్నాడట. ఎందుకు? ఈ రాక్షసులు సంహరించడం వల్ల వాళ్ళ శరీరం నుంచి చిన్నటువంటి రక్తం ఈయన శరీరం మీద పడి ఎర్రగా ఉన్నాడు హనుమంతుడు. అలా చూడడానికి భీకరంగా ఉన్నాడు. పెద్ద ప్రాకారం మీద కూర్చున్నాడు. కూర్చొని శ్లోకాలు చెప్తున్నాడు. దానికే జయమని చదవము అని ఇప్పుడు మీరు ఇద్దరు పేపర్స్. ఇందులో బ్యాక్ సైడ్ ఉందా చూసారా? ఈ 4 శ్లోకాలు, ఈ 4 శ్లోకాలు సుందరకాండలో రైట్ సుందరకాండలో ఇదొకటి కావాలి ఉందా? ఈ ముందున్న శ్లోకాలు మీకు వచ్చా? శుక్లామరణం, పూజంతో రావడానికి గోష్పడీకుండా వచ్చింది. ఎందుకంటే మీరు పారాయణం చేశారు కదా. ఇది మాత్రం ఉపదేశ రూపంగా ఒకసారి తీసుకుంటాం. ముందు శ్లోకాలు సేవిద్దాం, తర్వాత అందరూ అర్థమైతే చూద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. జయత్యజివలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః దీర్ఘం శిలాభిస్తు ప్రహరతః శిలాభిస్తు అని చెప్తున్నారు. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం
अभिवाद्य च मैथिली समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दासर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः सरैनं जहिरावणिं జయాన్ని చేకూర్చి దీన్ని నిత్యం మన శ్రద్ధగా పండించడం వల్ల అనేకమైన సమస్యలు మనకు దూరం అవుతాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రాకారం మీద కూర్చున్నటువంటి హనుమంతులు గొప్ప గొప్పగా కలుస్తూ ఒక జయనాదాలు చేస్తూ ఉంటాడు. వాల్మీకి మహర్షి వర్ణిస్తాడండి, రాక్షసులు సంహరిస్తూ ఒక్కసారి ప్రాకారం మీదకి ఎక్కి మళ్ళీ ఒక్కసారి దిగి కండ్రా అని ఒక్కసారి జబ్బరిట్లా చలిస్తేనట ఆ సౌండ్కి ఆకాశంలో ఎదిరే పక్షులు హరడం మీద పడిపోయాడు. పక్షులు గుడ్డ ఆగిపోయి కింద పడిపోయాడు. అంత పెద్ద శబ్దం చెప్తున్నాడు. జయత్యతిమలో జయం కలుగుగాక ఎవరికి? నా ప్రభువైన సుగ్రీవుడికి. అలాగే అతి బలవంతుడైనటువంటి రాముడికి. ఎటువంటి రాముడు? లక్ష్మణుడితో ఉన్నటువంటి రాముడు. జయత్యతిమలో రామో లక్ష్మణశ్చ మహాబలాహ. అతి బలవంతుడైనటువంటి రామలక్ష్మణులకు జయము కలుగుగాక. రాజా చేతి సుగ్రీవో రాఘవేణ అభిపాలిత. రాముడి చేత సంరక్షింపబడినటువంటి నా ప్రభు అయినటువంటి సుగ్రీవుడికి జయమవుగాక. తర్వాత దాసో హంసోసరేంద్రస్య రామస్య కష్టకర్మ. ఎంత కష్టమైన పని అయినా సులభంగా చేసేటువంటి రామచంద్రస్వామి ఎవరైనా కోసలాధీశుడు. అటువంటి రాముడికి నేను దాసుడు. అటువంటి నేను హనుమాన్ చిత్రజ్ఞానం నిహంతా మాతాప్రియ. నా పేరు హనుమంతుడు. నేను వాయుపుత్రుడు. రాక్షసులారా మిమ్మల్ని అందరినీ సంవత్సరానికి నేను వచ్చాను. మూడో శ్లోకం. రావణ సహస్రంలో యుద్ధే ప్రతిఫలం భవేత్. మీరు అంటున్నారేమో రావణుని సంహరించాలంటే నాకు అస్త్రాలు శస్త్రాలు కావాలని. అవన్నీ ఉంటుంది. శిలా విష్ణు ప్రహరత పాదవైశ్చ సహస్ర. బండరాళ్ళను పెగిలించి వృక్షాలని వాటి వేలతో సహా పెగిలించి వాటిని విసిరేసి మరీ యుద్ధం చేస్తాను. అస్త్రాలు శస్త్రాలు అవసరం లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నా బలం ముందు 1000 మంది రావణులు కూడా నిలవలేదు. అది శక్తి అనుమతిస్తుంది. తర్వాత అద్వైత్వా పురీర్ణంక వివాచ మైథిలి సముద్రాంతో గమిష్యామి విశదాం సంరక్షణ. మిమ్మల్ని అందరినీ బాగా మర్దించి, ఇంకా చాలామంది అర్ధయిత్వ ఒత్తు లేదు, అర్ధయిత్వ బాగా మర్దించి అంటారు. తెలంగాణలో చెప్పాలంటే బొక్కలు చూరచుర చేసి అంటారు, చిలకవాది అని అంటారు. అలా కొట్టేసి మిమ్మల్ని మీరందరూ చూస్తూ ఉండగా మళ్ళీ మైథిలి ఆ సీతాదేవిని నమస్కరించి ఏ మార్గంలో వచ్చానో ఆ మార్గంలోనే నా దారి ఇక్కడి నుంచి వచ్చింది. ఇలా హనుమంతుడు ఒక యోగి. యోగి అయిన వాడి నోట్లోంచి ఒక మాట వచ్చింది అంటే జరిగింది. సినిమాలో హీరో పరిగెడుతున్నాడు, విలన్ గ్యాంగ్ పరిగెడుతున్నాడు, బెన్నీ మిల్స్కి వెళ్ళారు. అక్కడ తయారు షట్టర్ గొడవ ఉంది. అందరూ వచ్చారు. హీరో వెళ్ళి షట్టర్ వేసాడు, లాక్ చేశాడు, కీ ఇసిరేసాడు. విలన్ అంటున్నాడు, ఎవరా అంత పోటీగాడు, మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావు లేదు. ఇప్పుడు ఆ హీరో గారు షర్ట్ నలగకుండా, ప్యాంట్ నలగకుండా, ఆ ఇస్త్రీ పడుతుంది పోకుండా అందరినీ కొట్టేస్తాడు. అది రియల్ హీరో. ఇది రియల్ హీరో. రియల్ హీరో అనుకుంటున్నాడండి. ఇది చెప్తున్నాడు. అందరూ చూస్తుండగా మిమ్మల్ని మర్దించి చూస్తుండగానే మళ్ళీ సుధీర్ నమస్కారం చేసి, ఇది హనుమంతుడు గొప్పతనం. ఈ 4 శ్లోకాలు ఇక్కడివి సుందరకాండలు. చివరిది రామాయణ 3వ శ్లోకం అంటే ఇది లక్ష్మణస్వామి చెప్పిన శ్లోకం. శుద్ధచిత్తుల వైపు శుద్ధచిత్తుకి లక్ష్మణస్వామికి ఘోరమని ఇద్దరు చూస్తారు. ఎన్ని అస్త్రాలు వేసినా ఎన్ని శస్త్రాలు వేసినా వాడు మరణించాడు. చిరాకు చేశాడు, ఓ బాణం వేశాడు, ఇలా నమస్కరించాడు. అది మంత్రం కాదు. చూడండి, శస్త్రము అంటే ఏంటి? ఒక ఇన్స్ట్రుమెంట్ అని అర్థం. ఒక బాణము, పరిగా, ఇంకేదో. అస్త్రము అంటే అది ఏదైనా కావచ్చండి. ఇప్పుడు ఈ చిన్న పొలమనే కావచ్చు. ఒక మంత్రం చదివి ఇలా విసిరేస్తే ఈ అస్త్రం వెళ్ళి వాడు సమరిస్తుంది అనమాట. అది అస్త్రం అంటారు.
శస్త్రం అంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఎక్విప్మెంట్ కాదు, బాణము పలికేనా బాణం తీశాడు, నమస్కారం చేశాడు. ధర్మాత్మా సత్య సంతశ్చ రామోదాసనది గురు ఇట్లా శ్రీరామాయణ ప్రవచనాలు ఏర్పాటు చేసి శ్రీభాష అప్రాచార్య స్వామి వారి ద్వారా ఎన్నో చోట ప్రవచనాలు చేయించారు. ఎందుకంటే ధర్మ ప్రచారం అవ్వాలి. శ్రీరామాయణంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, ఇప్పుడు విన్నా కొన్ని కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి మనకి. అలా వారు నడిచే రామాయణం అని పేరు. వారు ఎన్నోసార్లు జయభద్ర వైభవాన్ని చెప్పారు. మీరు వీడియోలో పాత వీడియోలు కూడా ఉంటాయి, వాటి తప్పక మీరు స్వీకరించారు. హనుమంతుడు తన ప్రభువు గురించి చెప్పాడు, తన అధిష్టాన్ని చెప్పాడు. తను ఎంతో గొప్పవాడైనప్పటికీ కూడా ఆయన సుగ్రీవుడి దగ్గర మంత్రి, నేను మంత్రి అని చెప్పుకోలేదు, నేను దాసోహం అని చెప్పాడు. దాసోహం అంటే నమస్కారం, నేను దాసుని. ఎవరికి దాసుని? రాముడికి దాసుని. అంటే మనందరికీ విధబోధ చేస్తున్నారు హనుమ. అయినా మీరందరూ జీవాత్మలు, జీవులందరూ కూడా పరమాత్మకి దాసులు లాంటి వారే అని తెలుసుకోండి అని హనుమ చెప్తున్నాడు. ఎంత పెద్ద అయినా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత సంపాదించినా, ఏ స్థాయిలో ఉన్నా మనం పరమాత్మకు చెందిన వాళ్ళం అనే స్పృహ మనకు ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇలా చెప్పాడు. తర్వాత ఆయన యొక్క బలం గురించి చెప్పాడు. వాస్తవానికి హనుమనే లంకనంతా కూడా ఎత్తుకొని వెళ్ళగలడు, కానీ రాముడి ఆజ్ఞ లేదు. 1000 మంది రావణులు వచ్చినా కూడా నన్ను ఏం చేయలేరు అని చెప్పాడు. ఇలా లంకను చిత్రవందనం చేసిన తర్వాత చివరిలో ఇంద్రజిత్ వచ్చి బ్రహ్మాస్త్రం వేస్తే పితామహుడు తాతగారు ఆ బ్రహ్మాస్త్రం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి కట్టుబడ్డట్టుగా యాక్షన్ చేస్తారు. తీసుకొని వెళతారు. రావణాసురుడు వెళ్ళిన తర్వాత విచారణ జరుగుతుంది. హనుమంతుల వారికి ఏమీ ఆసనం వేయరు, ఆయన దొంగతనం ఆసనం వేసుకొని కూర్చున్న తర్వాత రజనీకాంత్ సినిమా ఉంటుంది కదా, నరసింహ సినిమా, రమేష్ దగ్గర వెళ్ళగానే కుర్చీ వేయరు. రమేష్ కాలు మీద కాలేసుకొని కూర్చుంటాయి, పైన ఉయ్యాలంటు ఒకసారి మనం తీసి ఇట్లా ఏదైతే ఉయ్యాలంటుంది. హనుమంతుడు చూసే ఇలా తొమ్మిది ఆసనం వేసుకొని ఒకసారి ఎగిరి కూర్చున్నారు హనుమంతుడు. చూసి రాముడి గురించి నీకు తెలియదు, ఒక్క బాణం చేత వాళ్ళని సంబంధించి వాలి అంటే రావడానికి భయం అని చెప్పి ఓడిపోయాడు కాబట్టి మారుతాడేమో అని చెప్పాడు. చెప్పి ఒక మాట చెప్పాడు, బ్రహ్మచిత్రాలను స్వయంభూ అంటున్న చతుర్ముఖ బ్రహ్మ కానీ, అలాగే త్రిపురాలకు సంహారమైన రుద్రుడు కానీ, దేవేంద్రుడైనటువంటి ఇంద్రుడు కానీ రాముడు నిన్ను సంహరించాలి అనుకుంటే మాత్రం ఎవరు నిన్ను కాపాడలేదు. గుర్తుపెట్టుకో, నువ్వు విలవీగుతున్నావు, నీకు వరాలు ఉన్నాయని. బ్రహ్మ వరాలు ఇచ్చాడండి. బ్రహ్మకి ఏం పడుతుంది? ఆయనకు భూమ శాపం ఉంది. పరమాత్మకు దేవాలయాలు చాలా ఉన్నాయి. శివుడికి లింగాలతో పూజ చేస్తున్నారు, ఆయనకి శాపం వల్ల లింగం వచ్చేసింది. ఆ లింగ పూజలు జరుగుతున్నాయి. పెరుమాళకి ఇక్కడ విశేషంగా భోగము కళ్యాణం జరుగుతున్నాయి. బ్రహ్మకి ఏమో దేవాలయం ఎక్కడ లేదు. ఆయన ఏం చేశాడు? ఇక్కడ వరములు ఇవ్వబడును అని బోర్డు పెడుతున్నాడు. అందరూ ఆయన గురించే తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. వీడు కూడా తపస్సు చేశాడు రావణాసుడు. ఏ వరం కావాలో కోరుకుని ఆయన, నాకు మరణం ఉండకూడదు అన్నాడు. ఆయన ఇది అవుట్ ఆఫ్ సిలబస్, ఇంకేమైనా కోరుకున్నాను. మరణం లేకుండా ఎవరు ఉంటారా? నేను దేవతలతో మరణించకూడదు వాడతాను, ఏదో కోరుకున్నాడు. అందులో గరుడని వాడనంటే వదిలేశాడు. రాక్షసులు దేవతలే సంహరించలేకపోతే శాస్త్రాలు మానవులు ఎంత, కోతులు ఎంత వదిలేశాడు. నువ్వు అనుకుంటున్నావు వీళ్ళ వల్ల వరాలు పొందే విరవీగుతున్నావు, కానీ రాముడే యుద్ధంలో నీ ముందు నిలబడితే నీకు వరాలు ఇచ్చేటువంటి బ్రహ్మ, ఏ బ్రహ్మ? స్వయంభూ. మన గర్భంలో పుట్టాడు, తల్లి గర్భంలో. అక్కడ స్వయంభూ సాక్షాత్ నారాయణ హృదయ గాది కమల నుంచి పుట్టాడు. ఆ బ్రహ్మ కూడా నిన్ను రక్షించలేదు. పరమశివుడు రక్షిస్తాడు అనుకుంటున్నారేమో, సంమానకుడు పరమశివుడు కూడా నేను రక్షించలేడు. ఇప్పుడు దేవేంద్ర రక్షిస్తాడనుకుంటున్నామేమో, ఆయన కూడా రక్షించలేడు. యుధి అని ప్రవేశించాడు. యుధి అంటే ఒకటి యుద్ధంలో అని అర్థం. యుధి అంటే అర్థం, ఒకవేళ నీ పరంగా ఎవరైనా వచ్చి శరణాగతి చేస్తే తప్ప నువ్వు కాపాడపడవు. ఎందుకు చెప్పాడు ఈ మాట? ఈ పదప్రయోగం ఎందుకు చేశాడు అంటే, భాగవతంలో బాణాసురుడు వృత్తాంతం ఉంటుంది తెలుసు. బాణాసురుడికి బాణుడు అని వాడి పేరు, వాడు రాక్షసుడు. వాడికి డాష్ చేతులు, ఎన్ని చేతులు? చేతులు, చాలా బలం. కృష్ణుడి మీదకే యుద్ధం ప్రకటిస్తాడు. మరి ఈయన ఆరాధనేమో పరమశివుడు. పరమశివుడికి వాట్సాప్ పంపించాడు, ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఎందుకు? నాకు యుద్ధం జరుగుతుంది, నాకు హెల్ప్గా ఉండాలి. ఎవరితో యుద్ధం? కృష్ణుడితో. ఎందుకు నా కృష్ణుడితో యుద్ధం చెప్పకుండా
చిన్న మరి నన్ను పూజించావు కాబట్టి నేను సహాయం చేస్తాను. పరమశివుడు గ్రహణాలన్నీ వచ్చాయి. కృష్ణుడు యుద్ధం ప్రారంభమైంది. కృష్ణుడు చూశాడు. కృష్ణుడు యొక్క బాణ ధాటికి వీళ్ళంతా తొక్కపరుచుకోవాలి. బాణాసురుడు యొక్క 996 చేతులు నరికేశాడు. ఎవరు? 4 ఉంచాడు. 4 ఎందుకు ఉంచాలి? 2 ఉంచొచ్చు కదా. 4 ఎందుకు ఉంచాడు? 4 ఉన్నాయనుకోండి. ఎవరిని చూసి నాకు 2 చేతులు ఉంటాయి, మల్లికార్జున 2 చేతులు ఉంటాయి, వీళ్ళందరికీ 2 చేతులు ఉంటాయి. ఓ బాణాసురా నీకు 4 ఉన్నాయేంటి అంటే, ఓ ఇదా అప్పుడు కృష్ణుడితో ఫైటింగ్ చేశాను, అప్పుడు 96 తీసేశాడు, అవి మాత్రం ఉన్నాయి అని చెప్పడం కోసం ఇచ్చాడు. ఇంకొక బాణం తీశాడు. ఇంకొక బాణం తీసేవాడు అవుట్. వెంటనే పరమశివుడు వచ్చి, స్వామి నా శిష్యుడు ఏదో బుద్ధి తప్ప యుద్ధం ఒప్పుకున్నాను, కరుడు చేయ అని ప్రార్థిస్తే, పరమశివుడు ప్రార్థిస్తే కృష్ణుడు వదిలిపెట్టాడు. అలా ఎవడైనా నీ పరంగా వచ్చి ప్రార్థిస్తే తప్ప నువ్వు బ్రతికే ఛాన్స్ లేదు రావడానికి. ఇంతమంది చేశాడు అనమాట. వాడి కోపం ఇంకా విపరీతమైందంటే వీడొచ్చి నాకు చెప్పేది సమరించండి అంటే విభీషణుడు లేచాడు. అన్నయ్య మంచి పద్ధతి కాదు. ఎవడైనా దూత వచ్చి మాట మాట్లాడినప్పుడు మనం ఏదైనా మాట్లాడకూడదు మాట మాట్లాడితే మనం శిక్షించాలి తప్ప మరణ శిక్ష వేయకూడదు. చాలా తప్పు. ఆ అధర్మం ఎందుకు కూడా పట్టుకుంటావు. మనం ఏదందని చెప్పుకోవాలి. వాళ్ళకి తోకంటే ఇష్టం కదా మంకీస్కి. ఆ తోక నిప్పట్టించండి అన్నారు. మంచి పని. ఇక ఆ ఇంట్లో ఉన్నటువంటి బట్టలను తీసుకొచ్చారు, ఆయిల్ పోసారు, అది పోసారు, ఇది పోసారు, ఓ తోక నిప్పట్టించారు. హనుమంతుడు చూస్తున్నాడు అంతా. కానీ ఏమంటున్నాడు, ఏ రాక్షసులైతే నిప్పట్టించి హనుమంతుడు ఇబ్బంది కలిగించాలని అనుకున్నారో ఆ నిప్పుతోనే లంకలంతా కూడా ఒక కొన్ని ఇళ్ళని తప్ప. పిల్లా నెంబర్ సో విభీషణ విభీషణుడు ధర్మాత్ముడు కదా. ఆ విభీషణుడు ఇల్లు తప్ప మిగతానండి యాషెస్. ఇక్కడ శ్లోకం గుర్తు రావాలి. ఉల్లభ్య సింధో సలిలం సలీలం సోగవర్హిం వహ్రిం చదవడు. వహ్రిం ఆ కింద నా మా ఉంటే ముందు నా చెప్పిన వాళ్ళు హా చెప్పాలి. వహ్రిం యస్సోగవహ్రిం జనకాత్మజాయాః ఆదాయ దేనేవ దదాహరణ్యః నమామిదం ప్రాణిరాంజనేయం. మీరు ఇందాకే చెప్పారు లంకలో స్టవ్లకు సిమ్ము ఉండదు, అయి ఉండదని. అన్నీ కూడా భయపడతాడు రావణాసుడికి. ఇప్పుడు ఎట్లా కాల్చాడు హనుమ, ఎంత ధైర్యం. లాజికా ప్రశ్న? లాజిక్ ఉందా? హనుమంతుడు నేరుగా అగ్నితోని ఆ ఇళ్లను తగలబెట్టలేదు. శోకవహ్ని జనకాత్మజాయ, సీతాదేవి యొక్క శోకాగ్ని అనే అశ్రుల చేత ఆ అశ్రుడు ఆ కన్నీటినే అగ్నిగా మార్చి అన్నింటినీ తగలబెట్టాడు. అంటే ఒక పతివ్రత శిరోమణిని ఏడిపిస్తే ఆమె కళ్ళలోంచి కారిన ప్రతి నీటి బొట్టు వారి వినాశనానికి దారి తీస్తుంది అని మనకు శాస్త్రం కదా. ఆమె కన్నించిన ఆ కన్నీటి ప్రతి చుక్క కన్నీటి నుంచి నన్ను తీశాడు. మనకు సైన్స్ కూడా చెప్తుంది. H2O వాటర్ అంటే 2 అణువుల హైడ్రోజన్, ఒక ఆటం ఆక్సిజన్. ఒకవేళ మీరు దాన్ని విడదీయగలిగితే కేవలం హైడ్రోజన్ తీస్తే మాత్రం ఇట్ విల్ బి ఎ ఫ్యూయల్. ఆ హైడ్రోజన్ అనేది చాలా పెద్ద హైడ్రోజన్ బాంబు నుంచి బాంబు లేదు, అంత పవర్ఫుల్. కాబట్టి ఆ కన్నీటిలో నుంచి అగ్నిని తీసుకొని తగలబెట్టాడు. శోకవహ్ని జనకాత్మజాయ అని అనుకున్నాను. అయ్యో పెద్ద పని చేశాను, పొరపాటున ఇందులో సీతాదేవుడు ప్రదేశం కూడా తగలకపోతే ఏంటి అని మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి చూసారు సీతాదేవి క్షేమంగా ఉంది. చూశాడు. ఈ హనుమాన్ ఈ లంకను దహిస్తున్న సమయంలో కొంతమంది రాక్షసుల ద్వారా ఈ విషయం తెలిసి వెంటనే హనుమకి ఏమైనా ప్రమాదం ఉంటుందేమో అని వెంటనే సీతో హనుమత అని ప్రార్థించింది. దేవుడా హనుమంతుడి పట్ల చల్లగా ఉంది. రావణాసుడు కూడా ఒక మాట చెప్పింది. రావణ నాకు ఉన్నటువంటి కెపాసిటీకి నేను ఇక్కడే భస్మం చేయగలను. రాముడి నుంచి నాకు ఆజ్ఞ రాలేదు. రాముడే రావాలి నన్ను తీసుకుని వెళ్ళాలని నేను సంభవించాను. ఎందుకో శ్రీరాముడు జీవాత్మ స్వరూపం, రాముడు పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ స్వీకరించాలి, అప్పుడే నేను స్వీకరింపబడాలి తప్ప నా అంతటి నేను చేయడానికి అన్న తర్వాత సీతాదేవి తన కోసం తన రక్షణ కోసం ఏం చేయలేదు, కానీ ఇతరులను రక్షించడం కోసం సీతో హనుమత అనగానే అగ్నిదేవుడు హనుమంతుడు ఏమీ చేయలేదు.
అలా చూసిన తర్వాత ఇక వాడికి నమస్కారం చేశాడు, వెళ్ళిపోయాడు. తెల్లారి బాగా న్యూస్ వచ్చింది, మొత్తం లంకంతా కూడా పేపర్లో వస్తుంది, సెన్సెక్స్ 10,000 పడిపోయింది ఢమా అనగానే మొత్తం మార్కెట్స్ అన్ని డౌన్ అవడానికి చాలా అవమానం. వెంటనే విశ్వకర్మ పిలిపించాడు. విశ్వకర్మ పిలిపించి మళ్ళీ ఏం చేస్తారో తెలియదు, ఓవర్ నైట్లో మళ్ళీ మొత్తం లంకంతా కూడా రీబిల్డ్ అయిపోవాలి. నేను మన ఆచార్యులు చమత్కారంగా మాట చెప్తారు. సాత్తూరు గోపాలపాచార్య స్వామి విశ్వకర్మని ఆదేశించిన తర్వాత చాలా అందమైన ఇల్లు కట్టారు. కట్టిన తర్వాత రాక్షసులను అనుకున్నారు, ఇంత ముందేమో టిక్కీ లాంటి ఇల్లు ఇప్పుడు మంచిగా అద్దెలు వచ్చాయి అనుకొని ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళ పీరియడ్లో ఇల్లు కట్టిస్తుంటారు. ఇల్లు వచ్చి వాళ్ళ సమయాన్ని నిర్వహణ చేసేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ వంద రాజకీయ గొడవ పెట్టుకుంటారు కదా. అట్లాగే మీరు కూడా రాజకీయ కాల్చిన హనుమంతుడు మనకు చిన్న పోయి చాలా బొద్దులు వచ్చాయని గృహప్రవేశ సమయంలో ఆయన సొమ్ము పెట్టుతారు. ఆయన సొమ్ము పెట్టుకుని గృహప్రవేశం చేశారు. చమత్కారం చెప్తారు కదా. చిన్న ఇల్లు ఫోటో పోయి పెద్ద ఇల్లు వచ్చింది అని రాజకీయ నాయకులు ఫోటో పెట్టుకున్నట్టుగా మన వాళ్ళు హనుమంతుడు ఫోటో పెట్టుకుని గృహప్రవేశం చేశారు. చమత్కారంగా చెప్తారు. అలా వాళ్ళకి అన్ని ఇల్లు వచ్చాయి. మనం సరే ఇలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సీతవాడు నమస్కారం చేసిన తర్వాత వెళ్ళిపోయి చాలా వేగంగా వచ్చాడు. వేగంగా వస్తున్నప్పుడు మళ్ళీ సముద్ర తీరంలో తోకనెత్తి మిగతా వాళ్ళని మొత్తం కూడా హనుమంతుడు తీసుకొచ్చేటువంటి శుభవార్త కూడా ఎదురు చూసుకున్నాడు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే చమత్కారంగా ఒకడు ఎక్కడెక్కడ ఫ్లైట్ ఎక్కాడు. ఫ్లైట్ ఎక్కి సింగపూర్ వెళ్ళారు. కొద్దిసేపు సింగపూర్లో ల్యాండ్ అవుతుంది. సింగపూర్లో సముద్రమే కదా, కరెక్ట్గా 10 నిమిషాల్లో ల్యాండ్ అవుతుంది ఫ్లైట్ అనగా ఎయిర్ హోస్టెస్ వచ్చి అటెన్షన్ ప్లీజ్, టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఫ్లైట్లో, 10 నిమిషాల్లో అయితే ల్యాండ్ అవుతుంది, లేకపోతే కూలిపోతుంది. మీరందరూ హరినామస్మరణ చేయండి. ఇక ఒక్కొక్కడు భయప్రాంతులై హరే రామ హరే కృష్ణ చెప్తున్నారు అనమాట. భయంతో ఉడిపోతున్నారు. ఇది ఊడిపోతున్నా తెలియదు, అది దిగుతో తెలియదు. ఆ సిచ్యువేషన్లో ఈ వాహనం మొత్తం తోక బైక్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు హనుమంతుడు వస్తున్నాడు. ఎంత తెలుగులో చూడండి. చూసి సీతాదేవిని అని అన్నాడు అనుకోండి, చూశాడో చూడలేదో భయానికే పండిస్తాడు వాడు. అందుకని చూడబడగా సీతమ్మ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నాడు, చూడబడగా సీతమ్మ అని చెప్పగానే ముందే చూశాడని చెప్పాడు. చెప్పగానే వాళ్ళందరూ ఒక్కసారి జయజయద్వారం చేశారు. అందరూ హనుమంతుడు ప్రశంసించారు. చేయగానే వీళ్ళందరూ మధువనానికి వెళ్ళారు. అంటే ఏదైనా మంచి పని అయితే పార్టీ చేసుకుని అప్పటి నుంచే ఉందేమో. సరే, అది ఈ పార్టీ అట్లాంటి పార్టీ కాదు, అది తేరే వరగట్లేదు. అందరూ పార్టీ చేసుకున్నారు. శుక్రుడు గౌరవపాడు, శుక్రుడు రమ్మని చెప్పారు. వీళ్ళందరూ వచ్చారు. శుక్రుడు చూశాడు, ఆ మధువనంలోకి ఎవరో సామాన్యంగా ప్రవేశించారు. వీళ్ళు ఇంత దౌర్జన్యంగా ప్రవేశించి ఆ మధును స్వీకరించి మళ్ళీ పంపించేటువంటి దూతలు కూడా చిన్నగా పంపించేశారంటే ఏదో గణకారం చేసి ఉంటారు. ఈ గణకారం చేస్తేనే ఈ సెలబ్రేషన్ ఉంటుంది. రామా మన కార్యం అయిపోయింది అని చెప్పాడు శుక్రుడు. చెప్పగానే హనుమంతుడు వస్తాడు. అలాగే ఒకసారి దర్శనం చేసిన తర్వాత జరిగిన వృత్తాంతం అంతా చెప్పిన తర్వాత రాముడి యొక్క కళలో ఆనంద బాష్పాలు చేసి హనుమాన్ ఇంత గొప్ప విషయాన్ని చెప్పారు. సీత కోసం రమణిస్తున్నాడు. ఆ క్షేమ వార్త చెప్పి నా ప్రాణాన్ని బతికించావు. నా వార్తను ఆమె చెప్పి ఆమెను బతికించావు. ఇంత చేసినా నీకు నేను ఏం చేయగలను? నా నుంచి నువ్వు ఉపకారాన్ని మాత్రం ఆశించకూడదు. చూడండి, ఇప్పుడు ఉపకారం ఆశించాలంటే అర్థం ఏంటి? మళ్ళీ నీకు ఏదైనా కష్టం కావాలి. నీకు ఏదైనా కష్టం వస్తే నేను ఉపకారం చేయాలి. అలా ఉపకారాన్ని ఆశించగలమా? నేను ఒక్కడి మాత్రం నీకు ఇవ్వగలను. వాడిని దగ్గర తీసుకుని ఆలింగనం తీసుకున్నాను కదా. ఇంతకన్నా ఏమైనా గొప్ప ఉంటుందండి? ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏముంటుంది? అలా శ్రీరాముడు పరాత్ముడు. వేద వేద్యే పరే పుంసి జాతే జగధాత్మజే వేద ప్రాచేత సీతు సాక్షాత్ రామాయణాత్మడ. వేదవేద్యుడు శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు మన కళ్ళ ముందు నడయాడే శ్రీరాముడిగా ఉన్నాడు. ఆ శ్రీరాముడు ఒక్కసారి ఆలింగనం చేస్తున్నాడు. హనుమ, ఇంతకన్నా నేను నీకు ఏమీ ఇవ్వలేను. అలాంటి సాయంత్రం వచనాలు పలికినటువంటి హనుమాన్ ఈ చివరి శ్లోకాన్ని ఒకసారి మనందరం చేద్దాం. దీంతో సుందరకాండ యొక్క విహంత వీక్షణం మనకు పూర్తి అవుతుంది. తతో మయా వాగ్భిరదీన భాషిణ శివాభిదిష్టాభిః అభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత. ఈ రకంగా హనుమంతుడు
సాంత్వన వచనాలు పలికి సీతా వృత్తాంతాన్ని తెలియజేసి రాముడిని సంతోషపెట్టాను అనేటువంటి అందమైన శ్లోకంలోని చూసింది. మళ్ళీ ఒకసారి అందరం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిభ్రచ్చ వాల్మీకిర్ముని పుంగవం. సుందరకాండ చాలా విస్తారమైన కాండ.